యుద్ధము ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఆయన. అయితే ట్యాంక్ బండ్ వద్ద 360 భారీ క్రెయిన్లు, మొబైల్ క్రెయిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కూడా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలతోటి భక్తి చర్యలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగించినాం. ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించినారు. రేపు నిమజ్జన ఘట్టం ఉంది. ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ 131 క్రేన్లు పెట్టి జిహెచ్ఎంసీ ఏరియాల వాటన్నిటి ద్వారా బండ్లు ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి. డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు. క్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగాలని నా భగవంతుని ప్రార్థిస్తాం. సోమవారం కాబట్టి కలశాన్ని అందరూ కూడా కలశాన్ని ఈ రోజే కదిలిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచే దీని యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఎల్లుండి పరిదినం కాబట్టి రేపు వీలైనంత వరకు పూర్తి కావాలనే ఆలోచనతోటి మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తున్నారు. వారందరూ కూడా రేపు ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో ఆనందంగా తొందరగా నిమజ్జనం పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.